ఓం ఓం ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. హరి ఓం. రెండవ అధ్యాయం భగవద్గీత చూస్తున్నాం. చాలా రోజుల నుంచి చూస్తానే ఉన్నారు మాతాజీ అంటారా? దీనికి వచ్చినన్ని గ్యాప్స్ ఇంకా దేనికి రాలేదు కావచ్చు. సో ఎవరికైనా ఏమైనా లాస్ట్ చెప్పిన టాపిక్ వరకు ఐడియా ఉంటే చెప్పొచ్చు. 1 or 2 lines లో లాస్ట్ లాస్ట్ శ్లోకాస్ లో ఎక్కడి వరకు చెప్పాము. ఉమ్, చెప్తారా ఎవరైనా? అదంతా మాకు తెలియదు మాతాజీ. పండుగ అయిపోయింది. తలలో వేసింది పక్కన పెట్టి పొట్టలోకి వేసుకున్నాం. దాని తర్వాత ఎటు పోయిందో ఏమో. వకుల గారు చెప్పండి. ఇదంతా నువ్వు చంపేస్తున్నావు అంటున్నావు, కానీ నువ్వు కాదు చంపేది. చంపేవాడు చచ్చేవారు ఎవరో కాదు. వీళ్ళు ఎట్లాగూ నువ్వు చంపినా చనిపోయే వాళ్ళే, చంపకున్నా చనిపోయే వాళ్ళే. నువ్వు క్షత్రియ పుత్రుని కాబట్టి ఖచ్చితంగా ధర్మం వైపు నిలబడ్డావు కాబట్టి యుద్ధం చేసి వాళ్ళని చంపేయాలి. అది నీ ధర్మం. ఒకవేళ నువ్వు యుద్ధం చేస్తుంటే చనిపోతే స్వర్గమే వస్తుంది. ఒకవేళ యుద్ధం చేస్తూ విజయం పొందుతేనేమో విజయం వస్తుంది, చనిపోయినా కూడా స్వర్గమే వస్తుంది. ఎలాగైనా యుద్ధం చేయాలి. నువ్వు క్షత్రియుని యొక్క నీ ధర్మాన్ని నిలబెట్టాలి. పోనీ వాళ్ళు మంచి వాళ్ళ వదిలేద్దామన్నా మంచి వాళ్ళు కాదు. నీకు నీ బంధుత్వం కనిపిస్తుంది, నీకు ఏదో మోహం ఆవరించింది. ఆ మోహాన్ని తుడిచేసే యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు కృష్ణుడు. రైట్. సో మనకి ఒక పార్ట్లో ఏదైతే సాంఖ్యయోగం ఉందో, జ్ఞానం ఉందో అది పూర్తిగా చెప్పడం జరిగింది. దాని తర్వాత జ్ఞానం చెప్పిన తర్వాత స్వధర్మం ఏదైతే ఉందో, నువ్వు క్షత్రియుడివి, నీ రోల్ ఏంటి, యుద్ధంలో ఉన్నావో అదే విధంగా పాటించాలి అని స్వధర్మ ప్రకరణ చెప్పడం జరిగింది. ఓకే. సో చెప్తూ చెప్తూ రెండో అధ్యాయంలో కొన్ని శ్లోకాలు 39 శ్లోకాస్ వరకు అయ్యాయి. ఇప్పుడు అక్కడికి అయిన తర్వాత జ్ఞానం గురించి, జ్ఞానం ఏదైతే ఉందో ఫైనల్ ఆత్మజ్ఞానం చెప్పడం జరిగింది. దెన్ స్వధర్మం ఏంటో చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటి అని అంటే, దీని తర్వాత ఇంత తెలుసుకున్నాము, అంత తెలుసుకున్నాము, ఓకే బాగానే ఉంది అనే దానికంటే ఏది ఆచరణలో పెట్టాలి, ఆచరణాత్మకమైన జ్ఞానం ఏంటి, నేను యాజ్ ఎ పర్సన్ ఇక్కడ ఇప్పుడు ఎట్లాగా మనస్సుతో, బుద్ధితో, నా ఇంద్రియాలతో వ్యవహరించాలి ప్రాక్టికల్గా అనేదే పాయింట్. సో ఇక్కడ వరకు వేదాంతం ఏదైతే ఉపనిషత్తులు, వేదాలు ఏదైతే ఉన్నాయో అందులో ఉపనిషత్ నాలెడ్జ్ కూడా ఇక్కడ వరకు కంప్లీట్గా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. భగవద్గీత కూడా అదే చెప్తుంది. కానీ భగవద్గీత స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఆ హైయెస్ట్ నాలెడ్జ్ చెప్తూ చెప్తూ ప్రతి ఒక్కరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా, ఒక బ్రహ్మచారులు, స్వాములు, సన్యాసులు, త్యాగం చేసిన వారు ఇలా గాదు. ఎవ్వరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా ఎలాంటి భేదాలు లేకుండా, ఎలాంటి ఏజ్ డిఫరెన్స్ లేకుండా, వయోభేదం లేకుండా వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళ ఆహ్,
అభివృద్ధి ఎట్లా జరగాలి, ఆ అభివృద్ధి హైయెస్ట్ భగవంతుడి వైపు ఎట్లాగా తీసుకుంటూ రావాలి అనేది చెప్తుంది భగవద్గీత. ఇది ఒకటి యునిక్ స్పెషాలిటీ భగవద్గీతకి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్ అస్సలే కాదు భగవద్గీత. ప్రాక్టికల్గా మన లైఫ్లో అప్లై చేసుకోవడానికి అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో అందరికీ ఉపయోగపడేలాగా కవర్ చేస్తుంది టాపిక్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత సో ప్రాక్టికల్గా ఏం అప్లై చేయాలి, మన మైండ్ సెట్ కర్మ చేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ శ్లోకం ఒకసారి చదివాము మొన్న లాస్ట్, బట్ మళ్ళీ ఒకసారి 39th శ్లోకంలో కృష్ణుడే కనెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంతవరకు ఏం చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అని. ఏషా తే విహితా సాంఖ్యే ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి. రైట్. సో ఇక్కడ వరకు చెప్పడం జరిగింది ఏంటి, ఫస్ట్ భగవంతుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకు? బికాస్ శాశ్వతమైనది ఏంటో దాని మీద ఫోకస్ చేస్తే ఏడుపు దుఃఖం అనేదే లేదు. అది ఆత్మజ్ఞానం. క్లియర్? ఫస్ట్ ఓకే, సాంఖ్యం జ్ఞానం చెప్పడం జరిగింది. సాంఖ్య యోగం కదా చాప్టర్ పేరు. సో సాంఖ్య యోగంలో సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానం. సో ఆత్మజ్ఞానాన్ని అందించడం జరిగింది. దాని తర్వాత ఆత్మజ్ఞానం అండి, దాన్ని నేను ఎట్లాగా, నా స్వధర్మం ఏంటి అని అనుకున్నప్పుడు పర్టికులర్ పర్సన్స్కి ప్రతి ఒక్కరికి స్వధర్మ రోల్ అనేది ఉంటుంది, స్వధర్మ బాధ్యత ఉంటుంది. సో స్వధర్మంగా అర్జునుడికి ఏం చెప్పాలో చెప్పడం జరిగింది. నువ్వు క్షత్రియుడివి, వాళ్ళు దుర్మార్గులు, ధర్మం వైపు నిలబడాలి, ఇది చాలా గొప్ప అవకాశం. సో అట్లాగా స్వధర్మం రోల్ అర్జునుడి గురించి చెప్పడం జరిగింది, సాంఖ్యం చెప్పడం జరిగింది. ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఏదైతే నీకు జ్ఞానం ఇంతవరకు చెప్పానో అది సాంఖ్యం. ఓకే, ఏషాతే అభిహిత సాంఖ్య, ఇప్పటి వరకు అయిపోయింది. బోధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది సాంఖ్య యోగం. ఇప్పుడు ఇమాం శృణు, ఇప్పుడు వినాల్సింది ఏంటి అని అంటే బుద్ధి యోగం. బుద్ధి యోగం ఏంటండి, రకరకాల యోగాలలో మళ్ళీ బుద్ధి యోగం ఏంటి అని అంటే ఇక్కడ నువ్వు ఏదైతే జ్ఞానంతో కూడుకొని చెయ్యాలి, ఏదో అవగాహన లేకుండా చేయడం కాదు, నువ్వు జ్ఞానంతో కూడుకొని విని చేసి ఆచరించే జ్ఞానం ఏదైతే ఉందో చెప్తున్నాను. బుద్ధితో కూడుకున్న ఈ కర్మబంధాన్ని ప్రహాస్యసి, ఛేదిస్తావు. సో నీవు ఇంకొక విధంగా ఏమనుకుంటున్నాడు, అయ్యో వీళ్ళందరినీ చంపితే ఏదో ఒక బంధంలో పడిపోతాను, ఏదో ఒక కర్మ ఫలితం వస్తుంది, కర్మ బంధం వస్తుంది, ఇదంతా కరెక్ట్ కాదు కదా అని కూడా ఆలోచిస్తాం. సో పని చేసేటప్పుడు పనిలో మనకు ప్రాబ్లం రాదు, దాని మీద ఉండే ఆశ, ఫలితం పైన ఉండే ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాని వల్లనే బంధం ఏర్పడుతుంది. ఇంతే పాయింట్, మెయిన్ పాయింట్. సో ఈ బంధాన్ని రకరకాలుగా బంధం వచ్చి పట్టుకుంటుంది అని చెప్పి భయపడే వాళ్ళు, పోయి 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 బంధంలో చిక్కుకునే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. సో ఈ కర్మ బంధంలో నువ్వు పడకుండా పనులు ఎలా చెయ్యాలి అనేది బుద్ధి యోగం. సో ఆ బుద్ధి యోగం కర్మయోగం. సో కర్మ ఎట్లా చెయ్యాలి అనే విషయాన్ని నీకు నేను చెప్తాను విను అని అన్నాడు. సో ఇక్కడ వరకు లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ చేస్తున్నాం లాస్ట్ నుంచి. ఓకే, సో ఇక్కడ 39 శ్లోకం మళ్ళీ కనెక్టింగ్ శ్లోకం ఇంతకు ముందు దానికి, ఇప్పుడు బుద్ధి యోగం. సో ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి అని చెప్పి 40. నేహాభిక్రమణాశోస్తి నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్.
త్రాయతే మహతో భయాత్. సో ఇక్కడ నుండి బుద్ధి యోగం ఆర్ సెకండ్ చాప్టర్లో అన్ని మెయిన్ కంటెంట్ ఇస్తారు. దీని ఎక్స్ప్లెనేషన్ పక్కన వేరే అధ్యాయాల్లో జరుగుతుంది కదా. సో ఇక్కడ కూడా ఒక టాపిక్ ఓపెన్ చేశాడు మళ్ళీ. ఏంటి? కర్మ ఎట్లా చెయ్యాలి, కర్మ ఫలితంలో మనం ఇరక్కకుండా బంధంలో పడకుండా ఎట్లా ఉండాలి. నా ఇహ అభిక్రమణాశ. అభిక్రమణాశం అంటే ఏదైతే మనం మొదలు పెడతామో, స్టార్ట్ చేస్తామో, అది పెట్టకపోతే కలిగే నష్టం. ఓకే, కొన్నిసార్లు అది మనం పెట్టకపోతే అంటే ఇది చేయకపోతేనే మంచిది అని అనుకుంటాం కదా. సపోజ్ కొన్నిసార్లు మనం ఇది వ్యవసాయం, కొన్ని బిజినెస్లు అవేంటంటే అవి చేసినా చేయకపోయినా ఎక్కడో ఒక దగ్గర నష్టాలు తగులుతూనే ఉంటాయి వాటికి. కంపల్సరీ వాటి వల్ల ప్రాఫిట్ అని మనం చెప్పలేం. 100% ప్రాఫిట్ అని చెప్పలేం. సో అభిక్రమణాశం అంటే ఆరంభం నాశం. స్టార్టింగే చేయకుండా వదిలేయడం. ఎందుకు? నష్టం వస్తుంది కదా అని చెప్పేసి, ఇది మనకు సెట్ కాదు అని చెప్పేసి. దెన్ ప్రత్యవాయం అంటే ఏంటి అని అంటే కోరుకున్న ఫలితం మనకి ఏదైతే రాక ఉండా దాని బదులు ఇంకా రాంగ్ రిజల్ట్స్ రావడం. ఒకటి చేస్తాం, ఒకటి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే అది రాకుండా ఇంకేదో విపరీతంగా డేంజర్స్ ఎదుర్కోవడం. సో ఇది ప్రత్యవాయం. జనరల్గా చూడండి, మనం ఏ పని స్టార్ట్ చేద్దాం అనుకున్నా దానివల్ల ప్రాఫిట్స్ లాసెస్ ఎంత అని చెప్పేసి కనుక్కున్నప్పుడు కొన్నిట్లలో మాత్రమే 100% అండి ప్రాఫిట్ చేయొచ్చు అని అనుకుంటాం. కానీ కొన్ని బిజినెస్లో అస్సలు ప్రాబబిలిటీ చెప్పలేం. 50-50%, లేకపోతే ఏదో ఒకటి దాంట్లో ప్రాబ్లం ఎదుర్కొంటాం. కొన్నేమో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లాభం వస్తుంది అని అనుకుంటే లాభం రావడం పోగా మనకి పేరు పోవడమో, లేకపోతే దానివల్ల లాస్ రావడం, లేకపోతే దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ ఎదురవ్వడం, ఇలాంటివి ఉంటాయి. అంతేనా? బిజినెస్లో. హ్యూమన్ రిలేషన్స్లో చూసుకుంటే బీభత్సంగా వీళ్ళతో మనం మంచిగా కలిసి ఉండబోతున్నామని మన మనసుకు అనిపించినప్పటి నుంచి వాళ్ళకి మనకి ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటాయి. ఎందుకో ఒకటి ఎమోషన్స్ సెట్ కావు, ఇంటెలెక్చువల్ ఫ్యాక్టర్స్ సెట్ కాదు. హ్యూమన్ బాండింగ్ కూడా అంతే. ఒకవేళ సెట్ అవుతుంది అని అనుకుంటే 100% అట్లాగా కంటిన్యూ చేస్తాము అనేది నమ్మకం లేదు. వాళ్ళు చేస్తున్నప్పటికీ మధ్యలో ఇంకేదన్నా జరగవచ్చు. అంటే ఏదేమైనా ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. అందుకే కొంతమంది ఏం చేస్తున్నారు, అమ్మో మేము అందుకే అసలు ఎవరిని నమ్మమండి, ఏ బిజినెస్ చేయమండి, ఏ పని చేయమండి. నిజంగా కొంతమంది ఏ పని చేసినా మాకు అది రిజల్ట్ రాదేమో అని చెప్పి పనులు చెయ్యకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా బతుకుతూ గడుపుతూ ఉన్నారు ఏదో విధంగా, అంతే. ఒక లక్ష్యం, అంబిషన్ అనేది లేకుండా చేస్తే నష్టమే వస్తుంది, ఇంకెందుకు చేయడం అని చెప్పేసి. కొంతమంది చేస్తున్నప్పటికీ రాంగ్ రిజల్ట్స్ వస్తాయి, మనకి సరిపడని మనం అనుకున్న రిజల్ట్స్ రావు అనేటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇది యూజువల్గా జరిగే ప్రాసెస్. కానీ ఎప్పుడైతే స్వల్ప ఈ ఈ ఈ కర్మ బంధాలు, ఈ కర్మ రిజల్ట్స్, కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నా ఇహ ఇహ అంటే ఈ ప్రాసెస్, ఇప్పుడు చెప్పబోయే బుద్ధి యోగం, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యే వాళ్ళకి, అదేంటి కర్మయోగం, అది ఫాలో అయ్యేవాడికి స్వల్పం అప్యస్య, కొంచెం కూడా, స్వల్పం అంటే కొంచెం కూడా ఆ కర్మయోగం ఆచరిస్తే ఈ పెద్ద ఘోరమైన భయాలతో కూడుకున్న కర్మ ఫలితం ట్రాప్ ఏదైతే ఉందో అందులో వాడు పడడు, చిక్కుకోడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇంతకు ముందు కర్మ స్టార్ట్ చేస్తే 2 ప్రాబ్లమ్స్ అనుకున్నాం. అభిక్రమణాశం, ప్రత్యవాయం. అభిక్రమణాశం అంటే స్టార్టే చేయకుండా వదిలేయడం. ప్రత్యవాయం డేంజర్ రిజల్ట్స్, తప్పు రిజల్ట్స్, అనుకున్న దానికంటే బీభత్సమైన రిజల్ట్స్ రావడం. ఇవి యూజువల్గా జరుగుతున్నాయి. కానీ ఎవరైతే కర్మయోగ బుద్ధితో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఇవి 2 కొంచెం కూడా అంటుకోవు. కర్మయోగం కొంచెం స్టార్ట్ చేసినా వాళ్ళకి అవి అంటవు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆ కర్మయోగం? కర్మయోగం అంటే మళ్ళీ ఇంకో పని కాదు. కర్మయోగం మన వ్యక్తిత్వం, మన యాటిట్యూడ్. పని కర్మ, మనం ఏదైతే పని చేస్తున్నామో అది కర్మ. అది యోగంతో కూడుకున్నప్పుడు దాని ఫలితం మనల్ని అంటుకోదు. బాగా ఆలోచించండి. ఫలితం మనల్ని అంటుకోవద్దు అని అనుకున్నప్పుడు
ఫలితం సుఖమైనా సరే, దుఃఖమైనా సరే మననేం జేయదు. ఏ పని చేసినా అందులో 100% సుఖమని మనం గ్యారంటీ ఇవ్వలేం. రైట్? ఎక్కడికెళ్ళినా, ఎవరితో ఉన్నా, ఏది కొత్తగా స్టార్ట్ చేస్తూ ఆల్రెడీ చేసింది కంటిన్యూ చేస్తున్నా, అందులో 100% ఎక్స్‌పెక్ట్ చేయలేం. అది బయట మన ప్రపంచ ప్రకృతి అలాగా ఉంది. సో, అది మనందరం తెలిసిన విషయమే గదా! కానీ ఇక్కడ మన బిహేవియర్, మన నేచర్, వ్యక్తిత్వం ఏదైతే ఉన్నతంగా మార్చుకుంటున్నామో, అప్పుడు ఇక్కడ జరిగే ప్రాబ్లమ్స్ ఏవొచ్చినా గూడా అవి కర్మయోగికి అంటవు. అంటవు అంటే ఏంటి? కర్మయోగికి అవేం పెద్ద తాకవు అంటే ఏంటి? అంటే రావా? వస్తాయి. మరి వచ్చినప్పుడు ఎట్లాగా అంటావు అనంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. లాభం వచ్చింది లేదా నష్టం వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాఫిట్ ఆర్ లాస్. దాని కర్మ కర్మ ఫలితం ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ నేను అనుభవించి తీరాల్సిందే. ఓకే. కానీ కర్మ యోగ బుద్ధితో నేను చేసినప్పుడు దాంట్లో లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా ఆ ఫలితం ఏదైతే ఉందో నా ఫ్యూచర్ యాక్షన్స్‌కి ఏ రకమైన ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేయదు. కర్మ ఫలితం పైన ఆశనే అందరినీ బంధనంలో పడేస్తుంది. బంధనం అంటే ఏంటండి? బానే ఉంటున్నాం గదా! ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. దాన్ని అనుభవిస్తాం. బానే ఉంటున్నాం గదా! కరెక్ట్. బానే ఉంటున్నట్టు కనిపించినా, అది మళ్ళీ ఇంకా కొంచెం పని జేయడానికి ప్రేరేపించే వాసనలను తీసుకొస్తది. సపోజ్ ఈరోజు కొటేషన్ గూడా అదే. 5,00,000 వచ్చాయి. అప్పుడు నేను ఊరుకుంటానా? ఒక రూ. 1,00,000 పార్టీకే సరిపోతది. చూడురా నాకు ప్రాఫిట్స్ వచ్చాయి. ఫస్ట్ టైమ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. పార్టీ. దాని తర్వాత ఇంకా 4,00,000తో సరిపెట్టుకుంటానా? ఇదే మార్గంలో అది మంచి పనైనా సరే, నేను ఇంకా సంపాదించాలి అనే ఒక కొత్త హార్ట్ స్ట్రాంగ్‌గా పడతది మళ్ళీ నాకు. ఆ 50,00,000 5 గాక 50,00,000 అయ్యాయనుకోండి. అప్పుడేమవుతుంది? సరిపడే అన్ని డబ్బులొచ్చాయి గదా! లేదు లేదు. డబ్బులొచ్చాయి గానీ, ఇంకా వాడితో పాటు కంపారిజన్ జేసుకొని ఇంకెక్కువ సంపాదించాలి. అంటే చూడండి, ఫస్ట్ ఆలోచన అంత లేదు. కొత్త కొత్త వాసనలెలా క్రియేట్ అవుతున్నాయి. నేను సంపాదించాలి. బానే సంపాదించావు గదా! అందరికంటే టార్గెట్స్ ఫినిష్ చేశామనుకోండి. తర్వాత ఏమైతదో తెలుసా? మనకంటే తక్కువున్న వాళ్ళని జూస్తే, ఛీ! వీళ్ళ దగ్గర ఏం లేవు. వీళ్ళ మొహంలే అని జెప్పేసి లేని వాళ్ళ మీద మనకి చిన్న చూపు మొదలవుతది. సో, ఒక ఫలితం, ఒక ప్రాఫిట్ గాని, లాస్ గాని, ఒక ఫలితం మనకి కొత్త కొత్త వాసనలను ఎలా క్రియేట్ జేస్తుందో జూడండి. సపోజ్ నష్టమే వచ్చిందనుకోండి. నష్టమొస్తే ఊరుకుంటున్నారా ఎవరైనా? ఇదొక గుణపాఠంలా తీసుకొని ముందుకెళ్ళాలని లేదు. నష్టమొస్తే నాకు రాలేదు, వానికి గూడా రావద్దు అని జెప్పేసి వింత వింత చెడు ఆలోచనలొస్తుంటాయి. ఏదైనా సరే కొత్త వాసన క్రియేట్ అవుతుంది అంటే అది కర్మబంధం. కొత్త వాసన ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఫలితం పైన ఆశ ఉన్నప్పుడు, ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఫలితం అనుభవించాలి అనుకున్నప్పుడు. సో, ఈ దాని నుంచే మనం బయటపడ్డామనుకోండి, లాభం వచ్చినా, నష్టం వచ్చినా నేను పని జేస్తాను అంతే. సింపుల్. లాభం రావాలి. లాభం కోసమే పని జేస్తాను. కానీ లాభం రానంత మాత్రాన, లాభం వచ్చినంత మాత్రాన నేను చేసే పనిని ఆపను. అది పని మీద ఫోకస్. సో, అక్కడ ఇప్పుడు కొంతమందున్నారు. ఇప్పుడు దేశం కోసం జేసేవాళ్ళున్నారు. వాళ్ళు జీతం కోసం జేస్తున్నారంటే అసలు దానికంటే ఒక పెద్ద జోకే ఉండదు. నాకు దేశం అంటే ఇష్టం. నేను దేశం కోసం సేవ చేస్తున్నా అంతే. అందులో జీతం అనేది ఎక్స్‌ట్రా బోనస్ వాళ్ళకి. బట్ దేశం కోసం అనే దానిపైనే టార్గెట్. సో, ఇట్లాగా కొన్ని ఎగ్జాంపుల్స్ కొంతవరకే. సో, ఇట్లాగా ఫలితం పైన ఆశ లేకుండా చేసినప్పుడు ఫలితం వేరేగా వచ్చినా, లేకపోతే అసలు రాకపోయినా నీకది కర్మయోగివి అయ్యున్నప్పుడు నీకది దోషం అంటదు అనే విషయాన్ని చెప్తున్నా. కర్మయోగి అనంటే మళ్ళీ వాడెవడో మళ్ళీ బయటికెళ్ళి వేరే పనులు జేస్తాడు అనేది కాదు. వ్యక్తిత్వం డిఫరెంట్‌గా ఉంటుంది. పని చేసేటప్పుడు పని మీద ఆహ్, ఫోకస్ అనేది పని మీద ఆహ్, నే ఉంటుంది తప్ప అన్యమైన విషయాల గురించి వెళ్ళదు. దాని గురించి ఇంకా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ ఆహ్, ఏమంటారు?
బుల్లెట్ పాయింట్స్ లానే ఇస్తాడు, మళ్ళీ అన్ని కర్మయోగంలో కవర్ అవుతాయి. మన కర్మయోగం టాపిక్ ముందే అయిపోయింది. రైట్, నెక్స్ట్ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధి వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. బుద్ధయో వ్యవసాయినాం. రైట్. సో ఇక్కడ కర్మయోగం అని వస్తున్నప్పుడు ఏంటి అని అంటే వ్యవసాయాత్మిక బుద్ధి. ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక ఒకటి అనుకొని దాని మీదనే నిశ్చయమైన బుద్ధి. ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నాము, దానిపైన నిశ్చయంతో కూడుకున్న బుద్ధి, ఏకాగ్రమైన ఏకేహ ఒక ఫోకస్డ్ ఏకాగ్రతతో కూడుకున్న అది ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కర్మయోగికి ఉంటుంది. అన్ని ఇందులోకి వెళ్ళాలి, అందులోకి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్ని కలగూరగంప కన్ఫ్యూజన్స్, అతనికి ఉన్న ఫోకస్ ఏదైతే ఉందో అన్నిటిపైన చెల్లాచెదరం అయి ఉండదు. బహుశాఖాహి అనంతాశ్చాహ బుద్ధయోహ అవ్యవసాయినాం. సో నిశ్చయం లేని వారి బుద్ధులు అనేక శాఖలుగా రకరకాల పాయింట్స్గా డివైడ్ అయిపోయి వాళ్ళకి ఒకదాని మీద ఫోకస్ ఉండదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నువ్వు కర్మయోగి అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ నీ బుద్ధి ఒకదానిపైనే ఉండాలి. ఒకదానిపైనే అంటే ఏం చేస్తున్నామో దానిపైన, ఏదైతే మనం సెలెక్ట్ చేసుకొని ఏది చేయాలని నిశ్చయించుకున్నామో డిసైడ్ అయిన తర్వాత చేస్తున్నంతసేపు దానిపైనే ఉండాలి. 100 మంది 100 రకాలుగా చెప్తున్నారు అని చెప్పేసి మన లోపల 100 కోరికలు ఉన్నాయి అని చెప్పేసి వాటన్నిటిపైన అది డిస్పర్స్ అవ్వద్దు. ఇట్లాగా కోరికలు అనేటివి చాలా ఉన్నప్పుడు రకరకాలుగా మనం ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి డిస్పర్స్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక లక్ష్యం, ఒక డిసిషన్, ఒక దానిపైన పట్టు లేక ఏకాగ్రంగా లేక అది మొత్తం డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు అది కర్మయోగం కాదు. సో కర్మ ఫలితం వస్తుంది. నువ్వు పని సరిగ్గా చేయనప్పుడు కర్మ ఫలితం ఎట్లాగా చక్కగా వస్తుంది? సరిగ్గా రాదు. అది సింపుల్. సో ఈ కర్మ ఫలితం సరిగ్గా రావాలి అంటే నువ్వు ముందు ఫోకస్డ్గా చేయాలి. ఆ ఫోకస్ ఏదో చేసే దానిపైన ఉండాలి. అది ఆ ఉత్తమమైన వ్యక్తిత్వంతో నువ్వు చేస్తున్నప్పుడు ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ నువ్వు కర్మలో ఫెయిల్ అయినా కూడా దాని యొక్క దోషం ఏదైతే ఉందో, ఏది అవిక్రమ దోషం ప్రత్యవాయ దోషం ఏదైతే ఉందో అది నీకు అంటుకోదు అనే విషయాన్ని చెప్తున్నారు. సో ఏదైతే కర్మయోగి ఎవరైతే ఉంటారో నిశ్చయ బుద్ధితో ఉంటాడు, ఏకాగ్రమైన బుద్ధితో ఉంటాడు. సో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కర్మయోగికి, కర్మ ఫలిత ఆసక్తి ఉన్నవాడికి. సో ఇక్కడ ఫలితం పైన ఆశ ఉండకూడదు అనేది చాలా డిఫరెంట్గా మనం ఆలోచించగలగాలి. అవునండి, భగవద్గీత ఇట్లానే చెప్తుంది కర్మ ఫలితం మీద ఆశ ఉండొద్దు, మరి ఎందుకండి పని చేయాలి అని అడుగుతారు కొంతమంది. కర్మ ఫలితం పైన ఆసక్తి లేనప్పుడు, దాని గురించి ఇంట్రెస్ట్ లేని మరి ఎందుకు పని చేయాలి, నేనేం చెయ్యను కదా అంటే ఏం చేయకుండా ఉండగలుగుతావా? ముందే చెప్పారు కదా, మనుషులు ఏమీ చేయకుండా ఉండలేరు, ఏదో ఒకటి చేస్తుంటారు. ఆ ఏదో ఒకటి చేస్తున్న దానికి కూడా రిజల్ట్ వస్తుంది. మనం ఎలా చేసినా రిజల్ట్ వస్తుంది, కానీ రిజల్ట్ పైన ఫోకస్ పెట్టి చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ అంటుకుంటాయి, కొత్త వాసనాస్ క్రియేట్ అవుతాయి. కొత్త వాసనాస్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ కర్మబంధంలో పడతాము. కర్మబంధంలో పడిన తర్వాత మళ్ళీ జన్మ జన్మలు, మళ్ళీ ఈ రొటీన్ సంసార చక్రం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్న డైవర్షన్ తీసుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చుకొని డైవర్షన్ తీసుకుంటున్నప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా, ఇంకొకడు బిజినెస్ చేస్తున్నాడు, కానీ ఆసక్తి రహితంగా చేస్తున్నప్పుడు ఇక్కడ ఏది జరిగినా కూడా నేను నిశ్చయంగా ఉంటాను, కొత్త వాసనలను ఎంకరేజ్ చెయ్యను అని అన్నప్పుడు మనం జ్ఞాన మార్గానికి అర్హులం అవుతుంటాము. కామ్ క్వైట్ మైండ్ వస్తుంటది కర్మఫల ఆసక్తి లేనప్పుడు. ప్రశాంతమైన మనసు పొందుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఉన్నతమైన జ్ఞానం వైపు మనకు అర్హత లభిస్తూ ఉంటుంది. ఓకే. సో ఒకటి ప్రత్యవాయ దోషం ఉంటుంది కర్మ పైన ఆసక్తి ఉన్నప్పుడు, ప్రత్యవాయ దోషం కర్మయోగంలో ఉండదు. దెన్
ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే, కర్మ చేస్తున్నప్పుడు పనంతా అయిన తర్వాత ఫలితం ఎప్పుడో ఒకసారి వస్తది. ఫలితం అంటే బిజినెస్ చేసాం 5,00,000 వచ్చింది అది గాదు. ఏ రకమైన ఉద్దేశాలతో చేశాము, మోసం చేశామా తాత్కాలికంగా అప్పుడొస్తుంది. కానీ మోసానికి మోసం మళ్ళీ మనకి డబుల్ అయ్యి మళ్ళీ వస్తుంది గదా! కర్మ సిద్ధాంతం. సో, అదేదైతే ఉందో కర్మ చేసిన తర్వాత ఆ ఫలితం గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే. సో, అది కంపల్సరీ వచ్చి తీరుతుంది కర్మ అయిపోయిన తర్వాత. కానీ కర్మ యోగి ఆయన చేసేటప్పుడే భగవంతుడికి సమర్పించి, లేకపోతే హైయెస్ట్ గోల్ కోసమో, లేకపోతే ఏదైతే అందరి కోసం ఆ సమిష్టి ఉద్దేశపూర్వకంగా, మంచి ఉద్దేశపూర్వకంగా పని మీద ఫోకస్‌తో చేస్తున్నాడో, ఆ ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో, అదే అప్పుడు ఆయనకి ప్రశాంతతను కలిగిస్తుంది. అది కష్టమైనా సరే. అందులో తాత్కాలికంగా లాసెస్ వచ్చినా సరే, కర్మ యోగ బుద్ధితో చేస్తున్నాడు కాబట్టి, తర్వాత ఎప్పుడు వచ్చే ఫలితం అనేది అవన్నీ ఇంకా ఆయనకి అంటుకోవు. ఆయనకి ఫలితం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏది ప్రశాంతత, లేకపోతే ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే జ్ఞానం ఏదైతే ఉందో, అది అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో, ఒకవేళ కర్మయోగి పని పూర్తి చేయలేడు అనుకుందాం. అయినా సరే ఆయనకేం ప్రాబ్లమ్ ఉండదు. కానీ కర్మ చేస్తున్నప్పుడు పూర్తి చేయకపోతే, నువ్వు దాన్ని మధ్యలోనే వదిలేసావు అనే ఒక ఆహ్, ఫలితం మళ్ళీ అంటుకుంటుంది. ఫినిష్ చేయాల్సొస్తది ఏదో ఒకటి చేసి. కొన్ని ఉంటాయి గదా! మనం ఎవరికైనా బాకీ ఉంటే మళ్ళీ అదెప్పుడో ఒకసారి తీర్చాల్సిందే ఉంటది గదా! కర్మలో ఏదో అండి కర్మ సిద్ధాంతం కాబట్టి నేనెప్పుడో నీకు బాకీ ఉన్నట్టున్నాను. నీకేదో నేను చేయాల్సిందుంది ఇదంతా ఏంటి? యెస్. నువ్వెప్పుడో సగంలో వదిలేసావు గాబట్టి ఏదో విధంగా పూర్తి జేసుకోవాల్సుంటుంది. ఒక జన్మ సరిపోకపోతే ఇంకో జన్మలకైనా వెళ్లి పూర్తి జేసుకోవాల్సుంటుంది. రకరకాలుగా ఉంటాయి. కానీ కర్మ యోగం చేస్తున్నప్పుడు మాత్రం, కర్మ యోగ బుద్ధితో చేస్తున్నప్పుడు మాత్రం, ఒకవేళ నువ్వు మధ్యలో వదిలేసినా గూడా, దాని యొక్క ఆహ్, డేంజర్ రిజల్ట్స్ అనేటివి, ప్రత్యవాయ దోషాలనేటివి నీకు అంటుకోవు అని చెప్తున్నా. సో, ప్రతి నిమిషం, ప్రతి పనిలో ఎంత కర్మయోగ బుద్ధితో చేస్తుంటే, అంత అక్కడికక్కడే మనం వదిలేసుకుంటున్నట్టు. మనం ఇంకా జమ జేసుకోవాలి కర్మ బంధనలు, కర్మ వాసనలు, జన్మజన్మల దుఃఖాలు అంటే కర్మలో పడి కొట్టుకుపోతూ ఉండాలి. కర్మఫల ఆసక్తి పెంచుకుంటే అదే సంసారంలో వెళ్ళిపోతాం. సో, సింపుల్‌గా ఇక్కడ కర్మ యోగం ఏదైతే ఉందో మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతలు మనం చేస్తూ అది భగవంతుడికి గాని, ఒక లక్ష్యంకి గాని అర్పిస్తూ భగవద్ ఆరాధనలాగా ముందుకు చేస్తూ వెళ్ళడమే కర్మయోగం. అయితే ఇందులో తప్పు పనులు చేసేటియి ఏముండవు. తప్పు పనులు చేస్తున్నారంటే కర్మయోగ బుద్ధి అర్థమే గానట్టు వాళ్ళకి. సో, కర్మయోగం బుద్ధి అర్థమై అందులో ఉన్నారు అంటే వాళ్ళు చేసేటివి ఖచ్చితంగా మంచి పనులే. దేశాని కోసమో, సమిష్టి కోసమో ఏదో ఒకటి చేసేటియి. అండ్ మన నిత్య కార్యక్రమాలు గూడా. సో, నిత్య నైమిత్తిక కర్మలు ఇవన్నీ ఉన్నాయి గదా! సో, అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. సో, అందులో కర్మ నుంచి కర్మయోగం. కర్మ ఫలితం నుంచి కర్మ ఫలిత తాదాత్మ్యం లేకుండా ఉండే స్థితికి వెళ్ళడం అనేది మన మానసిక ఆహ్, ఆహ్, ప్యూరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఈ దోషాలనేటివి ఉండవు అని చెప్తున్నా. సో, మనస్సు శుద్ధి కలుగుతుంది అని అన్నప్పుడు శుద్ధమైన మనస్సు ఆత్మజ్ఞానానికి అర్హత సంపాదిస్తూ ఉన్నట్టు. ఓకే. సో లైన్‌గా జూస్తే గనక ఫస్ట్ జ్ఞానం జెప్పాడు. తర్వాత స్వధర్మం రోల్ చెప్పాడు. ఇప్పుడు నేర్చుకున్నాం ఇంత జ్ఞానం. దీన్ని ఇంప్లిమెంటేషన్ జేసుకొచ్చినప్పుడు ప్రతి పని ఉంటుంది. అందరూ ఏదో ఒక పని జేస్తుంటారు. అప్పుడు మనం ఆహ్, ఎలాంటి ఫీల్డ్స్ ఎన్నుకోవాలి, ఎన్నుకొని పనులు జేస్తున్నప్పుడు ఎలాంటి బాధ్యతతో చెయ్యాలి, భగవంతుని ఆరాధనతో చేస్తూ ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఓకే. నెక్స్ట్ శ్లోకం. అర్థమవుతుందా? అర్థమవుతున్నట్టే ఉందా? నెక్స్ట్ 42 యామిమాం పుష్పితాం వాచం
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः। नान्यदस्तीति वादिनः। नेक्स्ट श्लोक। कामात्मनः स्वर्गपराः कामात्माना स्वर्गपराः जन्मकर्मफलप्रदाम् जन्मकर्मफलप्रदाम् क्रियाविशेषबहुलाम् क्रियाविशेषबहुलाम् भोगैश्वर्यगतिं प्रति। भोगैश्वर्यगतिं प्रति। ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే మనకి, సో ఇది ఇంతవరకు ఒక పాయింట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే యామిమాం పుష్పితాం వాచం. సో నిజంగా జ్ఞానం లేని వాళ్ళు, ఓకే, అజ్ఞానులు, ఈ జ్ఞానాన్ని ఇంతకుముందు చెప్తున్న ఈ జ్ఞానాన్ని అంతా వాళ్ళు ఏదో అర్థం చేసుకొని, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని వేదాలు చెప్పిన వాటి యొక్క తాత్పర్యాలు వాటిపైన వాళ్ళకు అర్థమైనట్టు వాళ్ళు ప్రపంచంలో భోగాలు అనుభవించాలి అని ఒక తీరుగా తీసుకొచ్చి చాలా స్వీట్గా మాట్లాడు, పువ్వులు లాంటి మధురమైన సున్నితమైన మాటలు మాట్లాడుతూ శాస్త్రానికి ఆపోజిట్గా విరుద్ధంగా చెప్తుంటారు. కానీ వాళ్ళు అజ్ఞానులు అనే విషయం చెప్తున్నారు. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మన సొంత తెలివి పెట్టడం వల్ల శాస్త్రం ఏదైతే చెప్తుందో అందులో డెప్త్కి వెళ్ళకుండా మనకు నచ్చిన పాయింట్సే తీసుకొని చాలామంది ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ వేరే వాళ్ళందరినీ కూడా అట్లా పక్కదారులను పట్టిస్తూ ఉంటారు. అదేంటండి పక్కదారులు పట్టిస్తే మేమేమైనా పిచ్చివాళ్ళమా, మాకు తెలీదా అంటే తెలీదు. ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితంగా మధురంగా మాట్లాడుతుంటారు. సున్నితంగా మధురంగా అంటే మాటలలో అని కాదు, మనకి నచ్చే విధంగా. ఎప్పుడైనా మనకు నచ్చే విధంగా ఎవరో మాట్లాడుతున్నారు అని అంటే మనం చాలా అలర్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు. మనని మీరు సూపర్ అండి, మీరు అదండి అంటే మనం నన్ను అందరూ గుర్తిస్తున్నారు అని చెప్పేసి పొగుడుతుంటే మనం నమ్మేశామా పోయినట్టే. ఆ రోజు నుంచి ఏవో అంటారు కదా మూవీ డైలాగ్స్, అయిపోయింది ఇంకా పట్టుకొని పోయినట్టే మనం. సో ఫస్ట్ థింగ్, మనకి నచ్చే విధంగా మాట్లాడుతున్నారు, మనకి అనుకూలంగా నేను కూడా ఇట్లనే అనుకున్నానండి అని అంటే సీరియస్ డిస్కషన్స్ లో ఇలాంటి మాటలే ఉంటాయి, ఫేక్ థింగ్స్ లో కూడా ఇలాంటివే ఉంటాయి. బయట మాటలు మంచి చెప్పేవాళ్ళు కూడా మంచినే మాట్లాడతారు, వాళ్ళేం చెడు మాట్లాడుతూ మంచి చెప్పరు. కానీ ఇక్కడ శాస్త్రాన్ని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ, అంటే జనరల్‌గా శాస్త్రాన్ని వాళ్ళ దాంట్లో చెప్తూ నాస్తిక సంఘాలు దేవుడు ఇదే చెప్పాడు గదా! ఎంజాయ్ చేయమన్నాడు గదా! ఇది, అది అని చెప్పేసి అక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ పికప్ చేసుకొని వాళ్ళే ఒక కొత్త వేదాంతం ఏదో ఒకటి సృష్టిస్తుంటారు. కామాత్మన స్వర్గపరాహ. ఇలాంటి వాళ్ళు ఏంటి అనంటే కోరికలతో నిండిపోయిన వాళ్ళు. అన్ని డిజైర్స్, ఇది అది అనుభవించాలి. స్వర్గ ఆసక్తి అంటే హైయెస్ట్ వరల్డ్స్ ఆసక్తి. జన్మ కర్మ ఫలప్రదం, ఏదో ఒకటి వాళ్ళు హైయెస్ట్ లగ్జరియస్ లైఫ్స్ని ఇచ్చే వాటి గురించి ఇట్లాగా ఏదో ఒకటి సాధించాలి అని చెప్తూ మనందరికీ భోగాల వైపు, సుఖభోగాల వైపు మళ్ళిస్తూ పువ్వుల్లాంటి మధురమైన వచనాలు మాట్లాడుతుంటారు. ఈ ట్రాప్లో పడకుండా ఉండాలి అనేది కూడా చెప్తున్నాడు. అంటే అందుకు అర్జునుడు మాట్లాడింది కూడా నేను ఇట్లా ధర్మం లేదా ఎవరిని ఏం అనొద్దు కదా అని అంటూనే మళ్ళీ చేసే వాటి నుంచి తప్పించుకోవడం. కొందరికి చేసే వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా సున్నితంగా సాఫ్ట్గా లేదండి మేము ఇలా చేస్తే మాకు ఇదే హ్యాపీ అని చెప్పేసి అంటుంటారు. కానీ లోపల మాత్రం అన్నిటిపైన డిజైర్స్ ఉంటాయి, అన్ని సాధించాలి, గొప్ప పేర్లు రావాలి అని చెప్పేసి ఉంటూ ఉంటారు. బట్ వాళ్ళు చెప్పేటి మాత్రం చాలా సాఫ్ట్గా ఉండి మనకి
కరెక్టే అనిపిస్తుంది గదా! వీళ్ళు జెప్పేది అని అనిపించే విధంగా మాట్లాడతారు. సో, వాళ్ళ ట్రాప్‌లో పడొద్దు అర్జున అనే విషయాన్ని జెప్తున్నారు. ఒకరింట్లో దొంగతనం. రాత్రి భార్యాభర్తలు అందరూ పడుకున్నారు. దొంగోడొచ్చినాడు. వైఫ్‌కి ఎందుకో మెలుకొచ్చింది. ఏమో సప్పుడైతుంది. ఏదో సౌండొస్తుందండి అనంటే వాళ్ళాయన, "హే! నాకు తెలుసులేవే" అనన్నాడు. వాళ్ళ ఆవిడ సర్లే అని జెప్పేసి కొద్దిసేపు ఊరుకున్నాక మళ్ళీ కొద్దిసేపు దగ్గరకొచ్చింది ఆ సౌండ్. "ఏవండీ ఇక్కడే వస్తుందండి సౌండు. ఎవడో దొంగ వెధవ ఎవడో వచ్చినట్టున్నాడంటే" నాకు తెలుసులేవే" అనన్నాడు. ఏం తెలుసు ఈయనకి అని జెప్పేసి సరే ఊరుకుంది. ఆమెకు కొంచెం భయం మొదలైంది. ఏంటి దొంగోడంత దోసుకెళ్ళిపోతున్నాడా అని జెప్పేసి శబ్దాలు కొంచెం గట్టిగనే వస్తున్నాయి. ఏదో బీరువా అది ఇది తీసినట్టు. ఏవండీ దొంగ వెధవ మొత్తం సామాన్లన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నాడండి అంటే, ఆయన కుంభకర్ణుడిలాగా నిద్రపోతే నాకు తెలుసులేవే అనంది. ఆవిడ కొల్లు మండి లేచి, "నీ మొహం తెలుసు, ఏం తెలుసు నీకు? ఏం తెలీదు. కుంభకర్ణుడిలాగా పడుకొని లేవకుండా బాడీ గూడా కదిలిస్తలేవు గానీ అన్నీ తెలుసంట. తెలిస్తే ఏం లాభం? వాడు మొత్తం ఇల్లు దోచుకొని పోతున్నాడు. అడ్డుకోవా" అని జెప్పేసి 4 తిట్టులేసింది. సో, నాకిది తెలుసు. నాకిది తెలుసు. ఇలా అవుతదని నాకు తెలుసు అని చాలామంది అంటుంటారు గానీ, దాన్నెట్లా ఎదుర్కోవాలి? ఎప్పుడు ఎదుర్కోవాలి? ఏ విధంగా ఎదుర్కొంటే మళ్ళీ అది మనకు తిరిగి రాకుండా ఉండాలి అనే విషయం పాటించరు. సో, బయటికి మాత్రం నేను చెప్పాను గదా! నేను ఇలాగే అన్నాను గదా! అని జెప్పేసి స్వీట్‌గా బోధిస్తూ ఉంటారు గానీ, ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళకి తెలీదు. ఇంప్లిమెంటేషన్ గూడా రాంగ్. అంటే బయటికి మంచిగా చెప్తుంటారు గానీ, ఇంప్లిమెంటేషన్ దగ్గర రాంగ్ రిజల్ట్స్ వస్తుంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే. సో, దీని తర్వాత మరి ఎట్లాగా ఉండాలి? మరి ఇవన్నీ ఎందుకు చెప్పారండి శాస్త్రాలలో అనేది నెక్స్ట్ రేపు చూద్దాం. ఓకే. రైట్. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం.